సింహాచలం దేవస్థానం ఉప దేవాలయం శ్రీ భైరవస్వామి ఆలయం ఆదివారం భక్తజన సందోహంగా మారింది. వాస్య తిథిని పురస్కరించుకొని నగరంతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల స్వామికి అభిషేకం చేస్తున్న అర్చకుడు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అర్చకులు భైరవుడికి పంచామృత అభిషేకాలు చేశారు. భక్తులు దీపారాధనలు చేసి వడమాలలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. దేవస్థానం, గోపాలపట్నం పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రాక సందర్భంగా భైరవవాక ప్రాంతం రద్దీగా మారింది. అడవివరం, శాంత్యం రహదారిలో వాహనాల రద్దీ ఏర్పడింది. రోడ్డుపైనే భక్తుల వాహనాలు నిలిపివేయడంతో పలుమార్లు ట్రాఫిక్ అంతరాలు ఏర్పడ్డాయి. విశాఖపట్నం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి సింహాచల దిగువ కొండలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయంలోని ఈరోజు అమావాస్య, ఆదివారం, పుష్యమి నక్షత్రం. ఏడాదికోసారి ఈ ప్రత్యేక దినంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇక్కడ కాలభైరవ స్వామి ఆలయం దగ్గరే ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వారి అభిప్రాయాల్ని, వారి జీవితంలోని జరిగిన మనోసిద్ధుల్ని ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ భక్తులు భారీ సంఖ్యలోని ఆలయానికి చేరుకుంటున్నారు. వారి కోరికలను తీర్చుకోవడానికి, మనోసిద్ధిని, మనోవాంఛని తీర్చుకోవడానికి కూడా చాలా మంది భారీగా తరలి వస్తున్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ పెందుర్తి పక్కన పెనగాడండి. భైరవ స్వామి మాకు 10 సంవత్సరాల నుంచి తెలుసండి. 10 సంవత్సరాల నుంచి మాకు స్వామి మహిమలు చాలా బాగా ఎక్కువగా మహిమ మాకు కనిపించాయి. నిదర్శనం కనిపించింది. 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తాం. అదే నమ్మకంతో ఇప్పుడు కూడా వచ్చారు. ఎంతసేపు పట్టిందండి మీకు దర్శనం అయ్యేసరికి? ఒక పావు గంట పట్టిందండి. పావు గంట 20 నిమిషాలు అంతే. ఎక్కువ అంత రద్దీగా ఏమీ లేదు. జనాలు మాత్రం ఫ్రీగా దర్శనాలు అవుతాయి బాగానే. లోపల స్వామి ప్రీతికరమైన వస్తువు ఏమైనా ఉందా? అంటే ప్రత్యేకించి ఏమైనా స్వీట్స్ కానీ, పువ్వులు కానీ, అది ఏమైనా ప్రత్యేకించి ఏమైనా పట్టుకెళ్తారా? ప్రత్యేకంగా అంటే అందరూ దీపాలు పెట్టడం దేవుడికి అందరికి మంచి అనుకూలమైంది. గుమ్మడికైతే దీపం పెట్టాలి, ఉప్పుతో పెడతారు అనేసి అంటారు. అది ఏంటి, ఎంతవరకు? అది ఎంతవరకు అంటే పెడతారు అంటారు, కానీ ఫస్ట్ లో పెట్టేవారు, కానీ ఇప్పుడు ఎవరు పెట్టలేదు కూడా. పెట్టట్లేదు. కొంతమంది తీసుకెళ్తారు కానీ పక్కనే పంపిస్తారు. ఏంటి మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్, సమస్యలు ఏమైనా కనిపించాయా? రోడ్ విషయంలో కానీ ఏదైనా మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? రోడ్డు అంటే వెళ్ళేటప్పుడే చాలా ఇబ్బంది. మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి టెంపుల్ కి? 5 వచ్చారు. ఇవాళ ఆదివారం, ప్రత్యేకించి అమావాస్య కాబట్టైనా భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది అంటారా, లేకపోతే ఎప్పుడు ఇలాగే నిత్యం ఇలాగే ఉంటది అని అంటారా? ప్రత్యేకించి జనాలు ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ మంత్ అమావాస్య 2 వారం అప్పుడు ఇంకా ఎక్కువ జనం లేదు. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది లైన్ సెక్షన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ జనాలు వీళ్ళు గొడవలు ఆడుకొని తిరగడుకొని వీళ్ళు చెప్పచ్చు చేసుకుంటారు. ఇది అభిమానం ఇది పట్టించుకొని అనేసి కర్రతో లైన్ సెక్షన్ అనుకోండి. ఒక క్యూలో అందరూ సపరేట్గా వెళ్తారు. డిస్టర్బెన్స్ ఈ గుడికి బతితో వస్తాం. ఈ బతితో వచ్చిన గుడికి వచ్చేటప్పుడు వీళ్ళతో గొడవలు అవడం వల్ల ఈ మైండ్ ఏకాగ్రత కోల్పోతున్నారు అని అంటున్నారు. అయితే మంచి సదుపాయం అది లోపల బాగానే ఉందా? అంటే మామూలు ఇప్పుడు ఈ జనాల్లో రావడం వల్ల హడావుడిగా తప్ప ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళు ఏంటంటే ఇప్పుడు వెళ్ళాలి, పూజ చేసుకోవాలని ఆదరించుకొని ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఎలా ఉందండి? అంటే లోపలికి వెళ్ళారు కదా భక్తులు, వెళ్ళకంటే అక్కడ అంతా బాగా చూసుకుంటున్నారు. బ్లూ లైన్ 2019లో అయితే ఉండేది కాదు టెంపుల్. ఎండకేడిసి వానకి కలిసి ఇదంతాను. ఇప్పుడు బాగా టెంపుల్ డెవలప్ చేశారు. భక్తులు కూడా బాగా వస్తున్నారు. ఒకప్పుడు అమావాస్య అంటే అప్పుడు వచ్చేవారు కాదు. అంటే దేవస్థానం కోసం
తెలియని భక్తులు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి అమావాస్యకి దర్శనం చేసుకుంటారు. గుమ్మడికాయ తెచ్చుకొని అన్నీ ఇక్కడ అమ్మేవారు. ఇప్పుడు ఆ సప్లిమెంట్ తీస్తారు, ఎందుకంటే భక్తులకి ఇబ్బంది జరుగుతుందని. ఇప్పుడు బయట తెచ్చుకొని రోజు దీపాలయం పెట్టుకొని దర్శనం స్వామివారి చెవులు ఏం చెప్పినా అది నెలకు జరుగుతుంది. మళ్ళీ వచ్చే అమావాస్య మీకు అలాంటి నిదర్శనం ఏమైనా జరిగిందా? కోరుకున్న కోరికలు తీర్చే స్వామి. మనం ఈ అమావాస్య ఒప్పుకుంటే మనస్ఫూర్తిగా వచ్చిన అమావాస్యలో తీర్చేస్తాం. వారం కాకపోయినా సరే 5 వారాల్లో మాత్రం తప్పకుండా తీర్చాలి. 5 వారాలు కంటిన్యూ. ఏంటండి ఇది ప్రత్యేకించి ఏమైనా పూజలు కానీ ఏమైనా నియమాలు కానీ పాటించాలా? నియమాలు ఏమి లేవు. ఇది పూజ చేసుకుని రావడం మనశ్శాంతిగా ఉంటుంది. అమావాస్య, ఈ అమావాస్య చాలా ప్రత్యేకం. జనం చూడండి ఎలా ఉన్నారు. ఈ అమావాస్య కూడా మామూలు కాదు, 50 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే దివ్యమైన అమావాస్య. అందుకని భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని తీసుకోవడానికి వస్తున్నారు. ఆయన రుచికరమైన ప్రసాదం రవ్వ లడ్డూలు, గారెలు, బెల్లం గారెలు, చప్పటి గారెలు, కొబ్బరిండలు, రవ్వ లడ్డు ఇవన్నీ మనం మొక్కుకుంటాం ఇప్పుడు అనమాట. చూస్తున్నాం కదా, ఆల్రెడీ భక్తులు చాలా మంది తాగుతారు ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మీకు ఎంతసేపు పట్టింది? 8:30కి వచ్చాము. ఓకే, ఒక 2 hours పట్టింది. అంటే ఇక్కడ మనం అక్కడ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ నుంచి నడుచుకుని వెళ్ళాలి. అంటే వెహికల్స్ అలా చేస్తాయి, భక్తులకి ఇబ్బంది అయిపోతుందని ఇప్పుడు అక్కడ గేట్ అన్ని బాగా ఇది చేస్తాం. దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందా? అంటే మంచినీటి సదుపాయం చేసింది. చాలా నీట్గా దర్శనమైంది. కాకపోతే ఇంకొంచెం లైన్లు సింహాచలం క్రమబద్ధీకరిస్తే బాగుంటుందని అంటారు. బాగుంటుంది. అయితే ఆరుడవ ఆరిలో ఉంటుంది. ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారండి? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు? సుమారుగా 4-5 సంవత్సరాలు బట్టి వస్తున్నారు. అమావాస్య రావటం. కానీ ఈ రోజు ఇంత జనాభా ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే అమావాస్యని ప్రతి నెల పడుతుంది, కానీ ఆదివారం అమావాస్య పుష్యమి కంబైన్డ్ గా పెట్టారు. ఈ 3 కంబైన్ పడడం అనేది ఏడాదికి ఒక పర్యాయమే జరుగుతుంది. అందుకారణం చేత ఈ 3 కలిసి రావడం చేత జనాభా ఉంటుంది కారణం. ఇక్కడికి జనాభా మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తారు. అంటే ఇవాళ ప్రత్యేకించి ఇంతమంది భక్తులు ఉన్నారంటారా, లేకపోతే మీరు ఎప్పుడైనా ఈ 4 years నుంచి వస్తున్నప్పుడు కూడా ఇలాగే ఉందా భక్తులు? అమావాస్య నాడు జనాలు ఉండడం కామన్ కాలభైరవ టెంపుల్కి. కానీ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం అవటం వల్ల ఈ రోజు ఈ 3 వేదాలు కూడా కలిసి రావడం వల్ల జనాభా ఎక్కువగా ఉన్నారు. మీకు ఏదైనా అద్భుతం జరిగిందా? అదే నిదర్శనం ఏమైనా ఉందా? అద్భుతం అంటే వ్యాపారం ఎప్పుడు కూడా అనుకున్నది జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాశీ, మీరు ఎన్ని యాత్రలు చేసినప్పటికీ కూడా కాశీ వెళ్ళి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాలభైరవ టెంపుల్ కి దర్శనం చేసుకుని వెళ్ళడం అనేది ప్రాముఖ్యత. నెక్స్ట్ ఏంటంటే సింహాచలం దేవస్థానానికి అనుబంధ సంస్థ. సింహాచలం దేవస్థానానికి అనుబంధ సంస్థ యొక్క కార్యక్రమాలు ఎన్ని యాత్రలు చేసినప్పటికీ కూడా కాశీ వెళ్ళేవాళ్ళు మనకు పక్కాగా ఈ యాత్ర మాత్రం కాలభైరవ టెంపుల్ లో దర్శనం చేసుకుని వెళ్ళి తీరుతారు. అంటే ఆ ఒక్క విషయం మనకి ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న జనాల కన్నా ఇతర ఏరియాల నుంచి వచ్చే జనాభా ఇక్కడ ఎక్కువగా. అమావాస్య నాడు ప్రతి అమావాస్యకు జనాలు వస్తారే కానీ అది రోడ్డు ఎందుకు వేయట్లేదు అందుకారణం ఇంత జనాభా వస్తున్న కారణం ఇది ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన ఏరియా, అటవీ శాఖ సంబంధించిన ఏరియా కనుక ఈ ఏరియాలోని ఈ రోడ్డు డెవలప్మెంట్ మాత్రం ఉండడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. భక్తులు వేస్తామని చెప్పేసి కొంతమంది భక్తులు ఉన్నప్పటికీ కూడా రోడ్డు వేయటం అనేది మాత్రం జరగదు. ఈ రోడ్డు ఈ విధంగానే ఉంటుంది. జనాలు ఎప్పుడు కూడా విపరీతంగా క్రమేపీ రద్దీ పెరుగుతుందే కానీ తగ్గే సమస్య లేదు. లోపల భక్తులు వస్తున్నప్పుడు దేవాదాయ శాఖ ఏర్పాట్లు ఎలా చేసిందండి? అంటే మంచినీటి సదుపాయం అన్ని బాగానే ఉన్నాయా? మంచినీటి సదుపాయం అంటే ప్లేస్ కూడా కాస్త ఇరుతట్టుగా ఉంది కదమ్మా, ఎవరిని అనుకునే మా ఇదేం కాదు. ఇది కూడా షాపులో ఉండేది రద్దీగా ఉండేది, అటువంటి రద్దీ అన్నది ఇప్పుడు షాపులో తీయించడానికి చేశారు.